ఐపీఓలు మళ్ళీ స్టార్ట్ అయినాయి బాగా, మామూలుగా కాదు, ఒకటి రెండు కావు, వందల్లో ఉన్నాయి, వేల వేల కోట్లు మళ్ళీ కలెక్ట్ చేయడానికి వస్తున్నాయి. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ బాగుంటుందో ఆటోమేటిక్గా ఐపీఓలు స్టార్ట్ అయిపోతాయి. అవి ఎలా ఏంటిదో చూద్దాం. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. చిత్తూరు గారు ఒక వెబ్సైట్ ఉంటుంది ఐపీఓలో, ఓపెన్ చేయాలి. ఇక్కడ ఐపీఓ డాష్ బోర్డు, కరెంట్ మెయిన్ బోర్డు ఐపీఓ క్లిక్ చేయాలి. కరెంట్ మెయిన్ బోర్డు ఐపీఓ చేస్తే ఇక్కడ మనకి రన్నింగ్లో ఉన్నాయి, అప్కమింగ్, అయిపోయినాయి, రాబోతున్నాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఇప్పుడు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి వాళ్ళది, ఇది క్లిక్ చేస్తున్నాం. ఇది క్లిక్ చేస్తే ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళది. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో చూద్దాం. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది 25 ఓపెన్ అవుతుంది, 25, 26, 27, ఏదైనా ఐపీఓ 3 రోజులే ఉంటుంది. వర్కింగ్ డేస్ 3 వర్కింగ్ డేస్. సపోజు శనివారం కానీ ఆదివారం కానీ మధ్యలో వస్తే ఆ 2 రోజులు కూడా కలుపుకుంటే 5 రోజులు అవుతుంది, కానీ వర్కింగ్ డేస్ 3 డేసే. ఇది 10 రూపాయల షేరు, 700 నుంచి 740 రూపాయలు ఇస్తున్నారు షేరు. మినిమం 20 షేర్లు అప్లై చేయాలి. తర్వాత ఇది ఆఫర్ ఫర్ సేల్ ఉంది.